కుషానాస్ అనమాట. ఈ కుషానాస్ అనే వాళ్ళు అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు, ఏంటనేది చూద్దాం. వీళ్ళు 15 AD నుంచి 232 AD వరకు ఉన్నారనమాట. వీళ్ళు ఇటు నుంచి ఈ బ్యాక్టీరియా రీజన్ నుంచి అలా ఇండియాకి వచ్చారనమాట. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా గాంధార, మధుర, అలాగే నార్త్ ఇండియా అలా వచ్చారనమాట. కుషానాస్ అనేవాళ్ళు ఒరిజినల్గా ఏంటంటే యూచి ట్రైబ్స్ అని ఉండేవారు అనమాట. వాళ్ళు 5 క్లాన్స్ కింద ఉండేవారు. వాళ్ళు ఏంటంటే యూచి తోచరియన్ ట్రైబ్ అనమాట. నొమాడిక్ గ్రూప్ ఫ్రమ్ నార్త్ సెంట్రల్ ఏషియా అనమాట. నియర్ చైనా దగ్గర నార్త్ సెంట్రల్ ఏషియా అనమాట. అక్కడ ఉండేవారు అనమాట. దే టు పవర్ ఆఫ్టర్ ద పార్థియన్స్ తర్వాత వచ్చారనమాట. వీళ్ళు ఏంటంటే 5 క్లాన్స్లో ఒకళ్ళు అనమాట. వీళ్ళు మొత్తం 5 క్లాన్స్ ఉంటాయి. యూచి తోచరియన్ మూన్ ట్రైబ్స్ అంటారు. వీళ్ళని నార్త్ సెంట్రల్ ఏషియా అక్కడ ఉంటారు. వీళ్ళు 3 వెస్ట్ వర్డ్ అనమాట. అలా వెస్ట్ వర్డ్ మూవ్ అవుతూ వచ్చారనమాట చైనా బార్డర్ ల్యాండ్స్ నుంచి. ఎందుకంటే చైనా వైపు ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ జియాంగ్ను అనే ఒక ట్రైబ్ ఉందన్నమాట. వాళ్ళతో భయపడి వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్ల ఇటు సౌత్కు మూవ్ అయ్యారనమాట. అది మన ఇండియా సైడ్. జర్నీ టు పవర్, అసలు పవర్కి ఎలా వచ్చారనమాట. దే కేమ్ టు పవర్ ఎలా వచ్చారంటే ఫస్ట్ ఆక్యుపైడ్ బ్యాక్టీరియన్ ఆక్యుపై చేసుకున్నారనమాట నార్త్ ఆఫ్ఘనిస్తాన్. వెన్ దే డిస్ప్లేస్డ్ షకాస్ని డిస్ప్లేస్ చేస్తారనమాట. తర్వాత మూవ్ టు కాబుల్ అనమాట. సీజ్డ్ గాంధార, అది కాబుల్కి మూవ్ అయ్యారు, గాంధారాన్ని పట్టుకున్నారనమాట. అండ్ తర్వాత ఏమైందంటే హిందూ కుష్ని క్రాస్ చేసి అక్కడున్న గ్రీకుల్ని, పార్థియన్స్ని తోస్తారనమాట. తర్వాత వీళ్ళు లోవర్ ఇండస్ బేసిన్ మీద కంట్రోల్ అనేది తెచ్చుకున్నారనమాట. అండ్ గ్యాంజిక్ బేసిన్ దగ్గర ఇదనమాట. ఇప్పుడు చూస్తే పార్థియన్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ వ్యాస్ట్ ఎంపైర్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ఇదనమాట. ఎక్స్టెంట్ ఆఫ్ ఎంపైర్ అనేది చూసుకుంటే కనుక ఆక్సెస్ రివర్ అనమాట. ఈ ఆక్సెస్ రివర్నే ఏమంటారంటే అముధారియా అంటారు టు ద గ్యాంజెస్ బేసిన్ దగ్గర. తర్వాత ఖొరాసాన్ అనమాట. ఖొరాసాన్ టు వారణాసి అనమాట. ఖొరాసాన్ అంటే ఇది ఎక్కడుందంటే ఖొరాసాన్ అనేది ఇరాన్లో ఉంది, వారణాసి. తర్వాత కంట్రోల్డ్ సెంట్రల్ ఏషియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ నార్త్ ఇండియా ఈ అన్నింటిని కంట్రోల్ చేశారనమాట. ఇదనమాట. తర్వాత ఏంటి రైస్ టు పవర్ ఇదనమాట. ఫస్ట్ ఆక్యుపైడ్ బ్యాక్టీరియా నార్త్ ఆఫ్ఘనిస్తాన్ డిస్ప్లేయింగ్ షకాస్ సైథియన్స్ అనమాట. తర్వాత అడ్వాన్స్డ్ త్రూ కాబుల్ వ్యాలీ, గాంధార అండ్ గ్రీక్ పార్థియన్స్ని తోస్తారు. తర్వాత లోవర్ ఇండస్ వ్యాలీ ఇది వచ్చారనమాట. ఆక్సెస్ టు గంగా, ఖొరాసాన్ టు వారణాసి అనమాట. తర్వాత ఇలా అనమాట. ఇంపార్టెంట్ రోలర్స్ చూసుకుంటే కనుక కుజల కడఫీస్ అనమాట. ఇతను కుజల కడఫీస్ అనేవాడు యూనిఫైడ్ చేస్తాడు అనమాట 5 యూచి క్లాన్స్ని, ఫార్మింగ్ ద కుషాన్ ఎంపైర్. అప్పుడు కుషాన్ ఎంపైర్ అయిందనమాట. అడాప్టెడ్ ద టైటిల్ ధర్మాతిద అనమాట. ధర్మాతిద అంటే బాగా ధర్మంగా పాటిస్తాం అనేది ధర్మాతిద ఆర్ సత్య ధర్మాతిద అనమాట. అంటే ఇండికేటింగ్ బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. దీనివల్ల బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. అడాప్టెడ్ ధర్మాతిద అండ్ సత్య ధర్మాతిద అనమాట. కాయిన్స్ ఏంటి, ఇమిటేటెడ్ రామన్ గోల్డ్ ఆరా కాయిన్స్ అనమాట. వాళ్ళ యొక్క ఆరా కాయిన్స్ ఇమిటేట్ చేశారనమాట. అంటే వాళ్ళు బొమ్మలు వేసుకోవడము అట్లా అనమాట ఆరా కాయిన్స్ అంటే. ఆరా అనేది అక్కడ రోమన్ యొక్క కాయిన్ అనమాట. అది వాళ్ళని ఇమిటేట్ చేశారనమాట. ఫౌండ్ సౌత్ ఆఫ్ ద హిందూ కుష్ దగ్గర వీళ్ళ కాయిన్ అనేది దొరికింది అనమాట. సజెస్టింగ్ బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది అనమాట దాని మీద. తర్వాత వచ్చిన విమల కెడఫీస్ అనమాట. విమ కెడఫీస్ అనమాట. ఇతను ఏంటి సన్ ఆఫ్ కెడఫీస్ 1. ఇతను ఏంటంటే కాంక్వర్డ్ గాంధార ఫ్రమ్ ద పార్థియన్స్ అనమాట. గాంధార అనేది పార్థియన్స్ దగ్గర తీసుకున్నాడు అనమాట. ఎక్స్పాండెడ్ టు మధుర వరకు ఎక్స్పాండ్ అయ్యాడు అనమాట. ఇతనే ఫస్ట్ రూలర్ టు ఇష్యూ. అతను కాపర్ పైనోడేమో కాపర్ కాయిన్స్ ఇష్యూ చేస్తే ఇతను ఏమి ఇష్యూ చేశాడు, గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేశాడు. ఫస్ట్ ఇష్యూ గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా అనమాట. బియాండ్ ఇండియా చూస్తే ఫస్ట్ ఇష్యూ వచ్చి గ్రీకులు అనమాట. ఇండియాలో అయితే ఫస్ట్ ఇష్యూ గోల్డ్ కాయిన్స్ వచ్చి విమా కెడఫీస్ అనమాట, కుషానాస్ అనమాట. ఇతను ఏంటంటే రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్, డివోటీ ఆఫ్ లార్డ్ శివ అనమాట. అండ్ అందుకని ఇతని యొక్క హిమ్సెల్ఫ్ అతనే మహేశ్వర అని ప్రింట్ చేయించుకున్నాడు అనమాట కాయిన్స్ మీద. గ్రేట్ లార్డ్ ప్రొక్లైమ్డ్ అంటే అతనే చెప్పుకున్నాడు అనమాట మహేశ్వర అని. కాయిన్స్ ఇష్యూడ్ ఫస్ట్ లార్జ్ స్కేల్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అనేది ఇండియా ఇతని టైంలోనే అనమాట. గాంధార అండ్ మధుర అనేది ఆక్యుపై చేశారు, పార్థియన్స్ని తోస్తాడు అనమాట. డివోటీస్ ఆఫ్ లార్డ్ శివ అనమాట. అందుకని ఇతనే మహేశ్వర అనుకున్నాడు. కాయిన్స్ మీద గోల్డ్
కాయిన్స్ అన్ని ఇష్యూ చేశాడు అనమాట. తర్వాత వచ్చింది కనిష్క అనమాట, గ్రేటెస్ట్ రూలర్ అనమాట, సెకండ్ అశోక అంటారు ఇతనే. అందుకే లార్జెస్ట్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ అనమాట, కంట్రోల్డ్ సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, గాంధార, మధుర, నార్త్ ఇండియా అనమాట, మాల్వా, వారణాసి, కౌశాంబి, శ్రావస్తి, సాంచి అనమాట. క్యాపిటల్ సిటీస్ అనమాట. ప్రైమరీగా బ్యాక్టీరియన్ ఇన్స్క్రిప్షన్స్ ఆన్ కాయిన్స్ అనమాట. సెకండరీ వచ్చి మధుర అనమాట. అంటే ప్రైమరీగా వచ్చి వీళ్ళకి ఏముందంటే పేషావర్ ఉండేది అనమాట. ఇదనమాట పేషావర్ ఉండేదన్నమాట, పేషాపుర అనమాట. బిల్ట్ బుద్ధిస్ట్ మొనస్ట్రీ అనమాట. బుద్ధిస్ట్ మొనస్ట్రీ అనేది అక్కడ బిల్డ్ చేశారనమాట. బుద్ధిస్ట్ స్తూప ఫర్ బుద్ధ రిలిక్స్ అనమాట. తర్వాత మధుర, ఇండియాలో వచ్చి మధుర అనమాట. అక్కడ పేషాపుర ఇదనమాట, ఇక్కడ మధుర అనమాట. తర్వాత ఏంటి ఇదనమాట, టైటిల్స్ అండ్ అచీవ్మెంట్స్ వచ్చి తను దేవపుత్ర అనుకునేవాడు, నేను దేవుడు కొడుకునే అని చెప్పుకునేవాడు అనమాట. కాయిన్ షో వేరింగ్, ఇతని టైంలో కాయిన్స్ ఎలా ఉండేయంటే హెల్మెట్ వేసుకొని ఉండేవి అనమాట, మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. తర్వాత హెడ్లెస్ కనిష్క అనే బొమ్మ ఉండేది అనమాట. ఫౌండ్ ఇన్ మధుర, డిపిక్టింగ్ హిమ్ యాజ్ ఏ వారియర్ కింద చూపిస్తుంది అనమాట. అందులో అలా కూర్చొని ఉంటాడు అనమాట. డిఫీటెడ్ చైనీస్ జనరల్ పాంచావా అనమాట. జనరల్ పాంచావా అనే అతను కనిష్కని చంపేశారు. ఎందుకు చంపేశారంటే అతను వెళ్ళి నీ కూతురుని పెళ్లి చేసుకుంటాను, నాకు నీ కూతురు నచ్చిందని చెప్తాడు. కానీ ఒప్పుకోడు అనమాట. ఒప్పుకోకుండా ఇతను యుద్ధం చేసి డిఫీట్ చేసేస్తాడు అనమాట. patronage under Kanishka అనమాట. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్ ఎట్ కొండలవాన మొనస్ట్రీ అనమాట. కొండలవాన మొనస్ట్రీ అనేది కాశ్మీర్లో ఉందన్నమాట. అది ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనమాట. ప్యాటర్నైజ్డ్ స్కాలర్స్ వాసుమిత్ర అనమాట, రోడ్ మహావిభాష శాస్త్ర అనమాట. వాసుమిత్ర వచ్చి మహావిభాష శాస్త్ర. అశ్వఘోష అనమాట, రోడ్ బుద్ధ చరిత్ర రాశాడు. అశ్వఘోష రాసింది ఏంటి, బుద్ధ చరిత్ర రాశాడు. చరక ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అనమాట. కోర్ట్ ఫిజిషియన్స్. నాగార్జున అనమాట, ఫిలాసఫర్ ఆఫ్ మధ్యమిక. శూన్యమత్ స్కూల్ ఆఫ్ మహాయాన బుద్ధిజం అనమాట. స్కూల్ ఆఫ్ మహాయాన బుద్ధిజం స్కూల్. ఆర్టిస్టిక్ కంట్రిబ్యూషన్స్ అనమాట. ఇతను ఏం రాశాడు, గాంధార, మధుర స్కూల్స్ ఆఫ్ స్కల్ప్చర్ రాశాడు. కాయిన్స్ డిపిక్టెడ్ బుద్ధ, గ్రీక్, హిందూ గాడ్స్ అనమాట. వాసుమిత్ర రోడ్ మహావిభాష శాస్త్ర అనమాట. అశ్వఘోష రోడ్ బుద్ధ చరిత్ర అనమాట, బుద్ధ లైఫ్ ఇన్ సాంస్క్రిట్ అనమాట. చరక ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అనమాట. వాసుమిత్ర రోడ్ మహావిభాష శాస్త్ర అనమాట. అశ్వఘోష రోడ్ బుద్ధ చరిత్ర అనమాట, బుద్ధ లైఫ్ ఇన్ సాంస్క్రిట్. చరక ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అనమాట. ఇదనమాట మొత్తం ప్యాటర్నైజ్ నలుగురు స్కాలర్స్, వాసుమిత్ర, అశ్వఘోష, చరక, నాగార్జున అనమాట. నాగార్జున అనేది అతను రాసిన మధ్యమిక శూన్యవాద అనమాట. అది రాశాడు. స్కూల్ ఆఫ్ మహాయాన బుద్ధిజం అది రాశాడు అనమాట. తర్వాత ఏంటి, మధ్యమిక శూన్యవాద రాశాడు నాగార్జున. తర్వాత ఏంటి, ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద చరక తర్వాత వచ్చి అశ్వఘోష అనమాట. అశ్వఘోష ఏం రాశాడు, బుద్ధ చరిత్ర రాశాడు సాంస్క్రిట్లో. బుద్ధ లైఫ్ స్టోరీ అనేది అందులో రాశాడు. వాసుమిత్ర అనమాట, రోడ్ మహావిభాష శాస్త్ర అనమాట. మహావిభాష శాస్త్ర వాసుమిత్ర రాశాడు అనమాట. ఆర్టిస్టిక్ కంట్రిబ్యూషన్ అనమాట. గాంధార, మధుర స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్. గాంధార, మధుర స్కూల్ కల్చర్ రాశాడు. తర్వాత కాయిన్స్ డిపిక్టెడ్ బుద్ధ, గ్రీక్, హిందూ గాడ్స్ అనమాట. బుద్ధ, గ్రీక్, హిందూ గాడ్స్ అనమాట. షోయింగ్ రిలీజియస్ టాలరెన్స్ అనమాట. కాయిన్స్ మీద బుద్ధ, గ్రీక్, హిందూ గాడ్స్ కూడా చూపిస్తుంది అనమాట. సక్సెసెస్ ఎవరు, వైశిక, హువిషిక, కనిష్క అనమాట. కనిష్క టూని కైసర్ అన్నారు. తర్వాత వాసుదేవ అనమాట, లాస్ట్ అతను వాసుదేవ. ఇతని వాసుదేవ షానో వాసుదేవ షానో అని మెన్షన్ చేశారనమాట. లాస్ట్ కుషాన్ రోలర్ అనమాట. ఫేస్డ్ అటాక్స్ ససాన్స్ ఎంపరర్ అనమాట. ఆదాషిర్ దగ్గర నుంచి ఇతనికి అటాక్స్ వచ్చినాయి అనమాట. గోల్డ్ కాపర్ కాయిన్స్ అనమాట. గోల్డ్ అండ్ కాపర్ కాయిన్స్. ఇంట్రడ్యూస్డ్ నంది ఈజ్ ఫుట్ ప్రింట్ అనమాట ఆన్ కాయిన్స్ అనమాట. నంది పద అనేది ఇదనమాట. ఇంట్రడ్యూస్డ్ నంది పద హూ ప్రింట్ ఆఫ్ నంది అండ్ శివ బుల్ అనమాట. పాసిబుల్ హిందూ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. బీన్ సన్ ఆఫ్ హూవిష్ అనమాట. ఇది అనమాట. ఫేస్డ్ మిలిటరీ అటాక్స్ ససానిస్ ఎంపైర్స్ టు కుషాన్ అనమాట. పాసిబుల్ హిందూ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సన్ ఆఫ్ హూవిష్క అనమాట. ఇదేంటి, నంది పద అనమాట. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ కాంటాక్ట్స్ అనమాట. ఎందుకు మనకి ఏమి ఇంపాక్ట్ అయింది, ఎకనామిక్ ట్రేడ్ అనమాట. గోల్డ్ సోర్స్డ్ ఫ్రమ్ ఆల్టై మౌంటైన్స్ అనమాట అండ్ రోమన్ ఎంపరర్.
ఎంపైర్ అనమాట. కంట్రోల్డ్ సిల్క్ రూట్ లీడింగ్ టు బెటర్ ట్రేడ్ కంట్రోల్ అనమాట. హైయర్ ట్యాక్స్ కలెక్షన్ అనమాట. స్ట్రాంగ్ ఎకానమీ అనమాట. సెంట్రలైజేషన్ కాంటాక్ట్ అనమాట. పాటరీ ఇక్కడ ఏంటి ఎకనామిక్ అండ్ ట్రేడ్ కింద చూసుకుంటే కనుక గోల్డ్ సోర్స్డ్ ఫ్రమ్ ఆల్టై మౌంటైన్స్ నుంచి గోల్డ్ అనేది తెచ్చుకునేవారు అండ్ ద రోమన్ ఎంపైర్ అనమాట. కంట్రోల్ సిల్క్ రూట్ కంట్రోల్ చేశారు. బెటర్ ట్రేడ్ కంట్రోల్, హైయర్ ట్యాక్స్ కలెక్షన్, టోల్స్, స్ట్రాంగ్ ఎకానమీ ఇవన్నీ చేశారు అనమాట. ఇంకేంటి గోల్డ్ కాయిన్స్ ఇష్యూడ్ ఇన్ లార్జ్ నెంబర్స్ అనమాట. సొసైటీ అండ్ కల్చర్ చూసుకుంటే కనుక సొసైటీ అండ్ కల్చర్ అంటే ఇదనమాట. సొసైటీ అండ్ కల్చర్ చూసుకుంటే పాటరీ. ఫస్ట్ పాటరీ ఏంటి రెడ్ పాలిష్డ్ మీడియం ఫైన్ ఫ్యాబ్రిక్ పాటరీ ఎమర్జ్ అనమాట. రెడ్ పాలిష్డ్ ఫైన్ టెక్స్చర్ కింద. తర్వాత ఆర్కిటెక్చర్ చూస్తే యూజ్ ఆఫ్ బర్న్డ్ బ్రిక్స్ అనేది ఫర్ ఫ్లోరింగ్ అనమాట. బర్న్డ్ బ్రిక్స్ యూజ్ చేసేవారు. టైల్స్ యూజ్డ్ ఫర్ రూఫింగ్ అండ్ ఫ్లోరింగ్ అనమాట. టైల్స్ రూఫింగ్కి ఫ్లోరింగ్కి వాడేవారు. బర్న్డ్ బ్రిక్స్ ఫర్ ఫ్లోరింగ్, టైల్స్ రూఫింగ్ అండ్ ఫ్లోరింగ్ అనమాట రెండింటికి వాడేవారు. పాటరీ వచ్చి రెడ్ పాలిష్డ్ అనమాట. రెడ్గా ఉండేది. ఇది కొండ రెడ్గా ఉండేది అనమాట. వెళ్ళి ఇరిగేషన్ వచ్చి ఆర్కియలాజికల్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ అనమాట. ఇరిగేషన్ ఫస్ట్ చూస్తే ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఫౌండ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సెంట్రల్ ఏషియా దగ్గర ఈ యొక్క ఇరిగేషన్కి సంబంధించి చూసాం అనమాట. క్వశ్చన్ డెవలప్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ట్రేస్డ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సెంట్రల్ ఏషియాలో ఎవిడెన్స్ దొరికినాయి అనమాట. ట్రేడ్ అండ్ ఎకానమీ చూస్తే కనుక మిలిటరీ డెవలప్మెంట్ అయిందనమాట. ట్రేడ్ చూస్తే కంట్రోల్డ్ సిల్క్ రూట్ ట్రేడ్ అండ్ రెవెన్యూ అనమాట. ఇంపోర్టెడ్ గోల్డ్ ఫ్రమ్ ఆల్ టైమ్ మౌంటైన్స్ అండ్ రోమన్ ఎంపైర్. ఇష్యూడ్ లార్జ్ స్కేల్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. ఇండో గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందన్నమాట. తర్వాత సోషల్ చేంజెస్ అనమాట. ఇది మిలిటరీ డెవలప్మెంట్స్ వచ్చి యూజ్ ఆఫ్ క్యావెలరీ అనమాట. హార్స్ రైడింగ్ ఇన్ బ్యాటిల్స్ అనమాట. హార్స్ రైడింగ్ ఇన్ బ్యాటిల్స్లో వాడారు. ఇంట్రడ్యూస్డ్ టర్బన్స్ అంటే టర్బన్లు అనమాట. పైన వేసుకునే నెత్తి మీద ఎండ తాగకుండా ట్రౌజర్లు అనమాట. బాగా చలేస్తాయి ఇది అనమాట. అక్కడ నువ్వు సెంట్రల్ ఏషియాలో చూస్తే పొద్దునంటే ఎండ, సాయంత్రం వస్తే గట్టిగా చలి. అంటే పైన ఉండే టర్బన్స్ ఉండాలి, ట్రౌజర్స్ ఉండాలి, లాంగ్ కోట్స్ ఉండాలన్నమాట. లాంగ్ బూట్ బెటర్ సూటెడ్ ఫర్ కోల్డ్ సెంట్రల్ ఏషియన్ క్లైమేట్ అనమాట. అక్కడ అయ్యి మనం ఇంట్రడ్యూస్ చేసి మనలో కలుపుకున్నారు అనమాట. యూజ్ ఆఫ్ క్యావెలరీ, హార్స్ రైడింగ్ ఇన్ బ్యాటిల్స్ అనమాట. హార్స్ రైడింగ్ బ్యాటిల్స్, సోషల్ చేంజెస్ అనమాట. యాజ్ పర్ మనుస్మృతి ప్రకారం ఫారెన్ రూలర్స్ క్వశ్చన్స్ క్లాసిఫైడ్ యాజ్ వృత్తి క్షత్రియాస్ అని మెన్షన్ చేస్తుంది అనమాట. చైల్డ్ మ్యారేజ్ స్టార్టెడ్. వీళ్ళ దాంట్లో నుంచి చైల్డ్ మ్యారేజ్ స్టార్ట్ చేశారనమాట. 8 to 10 years ఫర్ గోల్స్ అనమాట. అబాలిషన్ ఓపెన్ అనమాట. గోల్స్కి ఓపెన్ అయినా అనేది తీస్తారనమాట. ఈరోజు జన్యు వేసుకుని ఇప్పుడు జన్యు వేసుకోక్కర్లేదు అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్లాస్ మేకింగ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్లాస్ మేకింగ్, లెదర్ ఆబ్జెక్ట్స్ అండ్ మెడికల్ నాలెడ్జ్ ఎక్స్పెండెడ్ ప్లాంట్స్ నోన్ యాజ్ ఔషధి అనమాట. ఇది మెడిసిన్ సంబంధించి కానీ లెదర్ సంబంధించి కానీ గ్లాస్ మేకింగ్ కానీ ఇవన్నీ మంచిగా డెవలప్ అయినాయి అనమాట. గాంధ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట. బుద్ధ చరిత్ర బై అశ్వఘోష అనమాట. సుందర నంద సాంస్క్రిట్ పోయం అనమాట. రుద్రదామన్ నగర్ ఇన్స్క్రిప్షన్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. కామసూత్ర బై వాత్సాయనం. బుద్ధ చరిత్ర రాసింది అశ్వఘోష అనమాట. బుద్ధ చరిత్ర అశ్వఘోష రాశాడు. సుందర నంద అనమాట సాంస్క్రిట్ పోయం. సుందర నంద సాంస్క్రిట్ పోయం అనమాట. అశ్వఘోష రాసిన బుద్ధ చరిత్ర అనమాట. సుందరనంద సాంస్క్రిట్ పోయం అనమాట. రుద్రరామన్ ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ అనమాట. లిటరేచర్ ఇది అంటే సాంస్క్రిట్ వాజ్ ప్రమోటెడ్. ఎర్లెస్ సాంస్క్రిట్ కావ్య సుందరనంద బుద్ధ చరిత్ర అనమాట. కావ్య స్టైల్ ఇన్స్క్రిప్షన్ వచ్చి రుద్రదామన్ అనమాట. రుద్రదామన్ ఇన్స్క్రిప్షన్ ఎర్లెస్ నోన్ కావ్య స్టైల్ అనమాట. రుద్రదామన్ ఇన్స్క్రిప్షన్ వచ్చి కావ్య స్టైల్లో ఉందన్నమాట. కావ్య స్టైల్. తర్వాత సెక్యులర్ లిటరేచర్ అనమాట. కామసూత్ర బై వాత్సాయన అనమాట రాశాడు. గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆస్ట్రాలజీ అనమాట. సాంస్క్రిట్ టర్మ్ హోరశాస్త్ర అనమాట. డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్. సాంస్క్రిట్ టర్మ్ హోరశాస్త్ర అనేది గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. అందుకే హోరాశాస్త్ర హోరోస్కోప్. రిలీజన్ వచ్చి హిందూయిజం అనమాట. హిందూయిజం ఏంటి ఎలా చూసుకుంటే కనుక ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో కాయినేజ్, గ్లాస్ మేకింగ్, లెదర్ ఆబ్జెక్ట్స్, మెడిసిన్ అనమాట. లెదర్ ఫస్ట్ యూస్ ఆఫ్ బూట్స్, లెదర్ ఆర్టికల్స్ వీళ్ళే వాడారు. గ్లాస్ మేకింగ్ టెక్నాలజీ టెక్నిక్స్ కానీ, కాపర్ గోల్డ్ కాయిన్స్, ఇమిటేటర్ రామన్ కాయిన్స్ కానీ, మెడిసిన్ హెర్బ్స్ ఔషధి ఇవన్నీ అనమాట. తర్వాత రిలీజియన్ చూసుకుంటే కనుక
రిలీజన్ హిందూయిజం అయితే హీలియోడారస్ అని గ్రీక్ అంబాసిడర్ ఉన్నాడు. అతను ఈ గరుడ స్టాచ్యూ అనేది పిల్లర్ అనేది హానర్ ఆఫ్ విష్ణు సంబంధించి బ్యాస్నగర్లో విదిశాలో కట్టాడు అనమాట. అంటే ఈ టైంలో కట్టాడు కాబట్టి హిందూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. విమాకడ ఫేస్ వచ్చి శైవిజం అనమాట, వర్షిప్ ఆఫ్ శివ, అందుకే మహేశ్వర అనుకున్నాడు అతన్ని. బుద్ధిజం వచ్చి కనిష్క ప్రమోటెడ్ మహాయాన బుద్ధిజం అనమాట. ఈ అందుకే 4th కౌన్సిల్ కూడా ఇక్కడ జరిగింది. స్ప్రెడ్ ఆఫ్ మహాయాన బుద్ధిజం టు సెంట్రల్ ఏషియా అండ్ చైనా అనమాట. సెంట్రల్ ఏషియా చైనాకి మహాయాన బుద్ధిజం అనేది స్ప్రెడ్ అయింది అనమాట. అదర్ డైనాసిటీస్ వచ్చి డ్యూరింగ్ దిస్ టైమ్ అదర్ డైనాసిటీస్ వచ్చి డ్యూరింగ్ దిస్ టైమ్ ఇదేంటి యూదేయాస్ అనమాట. ఇష్యూడ్ కాపర్ కాయిన్స్ విత్ 6 headed కార్తికేయ అనమాట, వార్ గాడ్ కార్తికేయ 6 ఇదనమాట. తర్వాత వచ్చి మెన్షన్ పన్నినీస్ అనమాట. పన్నినీస్ అష్టాధ్యాయి పురాణాస్ అండ్ మహాభారత అనమాట. మెన్షన్ పన్నినీస్ అష్టాధ్యాయి పురాణాస్ అండ్ మహాభారత అనమాట. యుదేయాస్ అనమాట ఫ్లరిష్డ్ బిట్వీన్ 200 to 400 అనమాట. మెన్షన్ పన్ని అష్టాధ్యాయి అనమాట. పురాణాస్ మహాభారత యుదేయాస్ బిట్వీన్ 200 to 400 అనమాట. క్వశ్చన్స్ ఇలా చూసుకుంటే కాయినేజ్, గ్లాస్ మేకింగ్, బూట్స్, ఇలాంటి టర్బన్స్ ఇవన్నీ యవనాస్ అనమాట. యవనాస్ ఇంట్రడ్యూస్ చేశారు. కర్టెన్స్ ఇదనమాట, ఇదనమాట. ఇదేంటి కర్టెన్స్ యవనాస్ అనమాట. ఇంకోటి ఏంటి మదర్ అండ్ ఇదనమాట తోరాన్స్ అనమాట. తోరాన్స్ యవనాస్ ఇవి అనమాట. గ్రీక్ అంటే యవనిక అంటే కట్టెన్ అనమాట. ఇండియన్ థియేటర్. తోరణాస్ అనమాట గేట్వేస్. గ్రీక్ అండ్ మదర్ గాంధార్ అండ్ మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనమాట. గాంధార మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇది మెయిన్ అనమాట. గాంధార మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్, యవనికాస్ అండ్ తోరాన్స్ అనమాట. ఈ 3 చైల్డ్ మ్యారేజ్ బిగాన్ ఈ టైంలో. ఎవల్యూషన్ ఆఫ్ ఉపనయన అనేది అమ్మాయిలకు తీస్తారు. ఫారెన్ రోలర్స్ ఒక ఛాన్స్ ప్రతి క్షత్రియాన్ని మెన్షన్ చేసింది. ఇదనమాట. సొసైటీ రెడ్ పాటరీ, బర్న్ బ్రిక్స్, యూజ్డ్ ఆఫ్ రూఫింగ్ అండ్ ఫ్లోరింగ్ ఇదనమాట. బెటర్ ట్రేడ్ కంట్రోల్ అనమాట. హైయర్ ట్యాక్సెస్, సిల్క్ రూట్ కంట్రోల్ చేసేవారు. ఆల్తే మౌంటైన్ నుంచి గోల్డ్ తెచ్చుకునేవారు. గోల్డ్ అనేది ఇష్యూ చేశారు. కానీ షానబాను షాన్ అనమాట. గోల్డ్ దినార్ అంటారు. కాపర్ కాయిన్స్ అనమాట. నందిపద హూ ప్రింట్ అనమాట, అది కూడా ఉంది. అండ్ కాయిన్స్ అనమాట. ఇలా కాయిన్స్ ఇస్తే ఇదనమాట. ఒకటేమో ఇదేంటి హెల్మెట్ పెట్టుకుని ఉంది, ఇంకోటేమో హూప్ ప్రింట్ ఉంది, ఇంకోటి ఏంటి గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేయడం, ఇంకోటి ఏంటంటే బుద్ధి ఇలాగా గ్రీక్ అన్ని గాడ్స్ సంబంధించినవి కూడా ఉండడం ఇదనమాట. ఇదనమాట. ఇదనమాట గోల్డ్ దినార్ అంటారు. ఫస్ట్ లార్జ్ స్కేల్ ఆఫ్ గోల్డ్ కాయినేజ్ ఒకటి. కాపర్ కాయిన్స్ యూజ్డ్ లోకల్ ట్రేడ్ అనమాట. లోకల్ ట్రేడ్కి కాపర్ కాయిన్స్ అనమాట. సిల్వర్ కాయిన్స్ వచ్చి రేర్ అనమాట. అండ్ గ్రీక్ కాయినేజ్. తర్వాత గోల్డ్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ మెమాకడఫీస్, కనిష్క సక్సెసర్ అనమాట. తర్వాత వచ్చి మోస్ట్ అబండెంట్ అమాంగ్ ఆల్ క్వశ్చన్స్ అనమాట. కాపర్ కాయిన్స్ ప్రైమరీ స్మాల్ స్కేల్ ట్రేడ్ అనమాట. ఇండియన్ ట్రేడ్ సింబల్స్, ఇండిజినస్ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లెస్ కామన్ అనమాట. కాయినేజ్ యూజ్లో కడఫీస్ అనమాట. ఇమిటేట్ రామన్ కాయిన్స్ ఇమిటేట్ చేశారు. బైలం ఇన్స్క్రిప్షన్ అనమాట. బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సత్యధర్మాతిథ ఇవన్నీ ఉండేవి అనమాట. అట్ల మీద శివ అని కాయిన్స్ ఉండేవి. శైవేర్ బిలీవ్స్ ఉండేవి అనమాట. ఇన్స్క్రిప్షన్స్ అండ్ గ్రీక్ అండ్ బ్యాక్టీరియన్ లాంగ్వేజెస్ మెన్షన్ చేసి ఉండవు ఇలాంటివి అనమాట. కనిష్క బ్యాక్టీరియన్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, ముద్ద హిందూ గాడ్స్ ఇలాంటి అన్ని గాడ్స్ యూజ్ చేయడం అనమాట. పీరియడ్ హెల్మెట్ వేసుకుని ఉండడం, దేవపుత్ర అనమాట. కాయిన్స్ బోత్ ద టైటిల్ ఆఫ్ దేవపుత్ర అనమాట. సన్ ఆఫ్ గాడ్ అని మెన్షన్ చేయడం. ఫైండ్ ఇండియన్ రోలర్ మింట్ కాయిన్స్ బుద్ధ ఇమేజ్ అనమాట. అనమాట. తర్వాత వచ్చి ఫుల్లీ ఇండియనైజ్డ్ కుషాన్ రోలర్ అనమాట. వాసుదేవ్ ఫుల్లీ ఇండియనైజ్డ్ వచ్చి ఇండియనైజ్డ్ అయ్యాడు వాసుదేవ్ అనమాట. ఇంట్రడ్యూస్ సింబల్ ఆఫ్ నందిపద హూ ప్రింట్ అనమాట. తర్వాత శివ నంది ట్రేడ్ అండ్ ఇవన్నీ అనమాట.